అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల వెంబడి కనిపించేటటువంటి కోనోకార్పస్ మొక్కలు ఏవైతున్నాయో కోనోకార్పస్ జాతికి సంబంధించినటువంటి మొక్కలన్నింటినీ కూడా తొలగించాలంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు రోడ్ల పక్కన కావచ్చు, పట్టణంలో ఎక్కడైనా సరే కోనోకార్పస్ జాతికి సంబంధించినటువంటి మొక్కలు ఎక్కడ కనిపించినా కూడా వాటిని తొలగించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో నూతన రహదారులు నిర్మించబడ్డాయి, రోడ్ల వెడల్పు పనులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో సుందరీకరణలో భాగంగా రోడ్ల పొడవునా చెట్లను నాటడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అత్యధిక సంఖ్యలో కోనోకార్పస్ జాతికి సంబంధించినటువంటి మొక్కల్ని ఎక్కువగా నాటారు. ఈ మొక్కలు చాలా తక్కువ కాలంలో పెద్దవిగా పెరుగుతాయి. అంతేకాకుండా వీటికి ఎటువంటి మెయింటెనెన్స్ లేకపోయినప్పటికీ కూడా చూపర్లను ఆకట్టుకునేలా చాలా పచ్చదనాన్ని ఇచ్చేటటువంటి మొక్కలు కాబట్టి వీటిని నాటినట్టయితే కొంత మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది, చూడ్డానికి కొంత అందంగా కనిపిస్తుంటాయి. అదేవిధంగా చాలా తొందరగా చెట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొక్కలకే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ కోనోకార్పస్ జాతికి చెందినటువంటి ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ మొక్కల వలన ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతాయనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఈ మొక్కల యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత కింద పడుతున్న సమయంలో ఇవన్నీ కూడా గాలిలో కలిసిపోయి మనుషులు తీసుకునేటటువంటి శ్వాసలో గాలిలో కలిసిపోయి వారి శ్వాసకోశ వ్యాధులు వచ్చేటందుకు కూడా ఈ చెట్టు చాలా ప్రమాదకరమైంది. దీనివల్ల క్యాన్సర్ కావచ్చు, శ్వాసకోశ వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉందనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. చాలా ప్రాంతాల్లో కూడా ఈ కోనోకార్పస్ జాతికి సంబంధించినటువంటి మొక్కలన్నింటినీ కూడా బ్యాన్ చేశారు. అయినప్పటికీ మన తెలంగాణలో కావచ్చు, మహబూబ్ నగర్ పట్టణంలో రోడ్ల పక్కన సుందరీకరణలో భాగంగా ఈ చెట్లను నాటడం జరిగింది. చూస్తున్నాం ప్రస్తుతం మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డులో ఈ మొక్కలన్నింటినీ కూడా ఏరివేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. జిల్లాలో ఎక్కడా కూడా కోనోకార్పస్ జాతికి సంబంధించినటువంటి మొక్కలు ఉండొద్దు అనేటటువంటి ఆదేశాలని స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి జారీ చేయడంతో అధికారులంతా ఆ పనిలో పడ్డారు. ప్రస్తుతానికి బైపాస్ రోడ్డు, మహబూబ్ నగర్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఈ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఆ తర్వాత పట్టణంలో ఎక్కడా కూడా ఈ కోనోకార్పస్ జాతికి సంబంధించినటువంటి మొక్కలు లేకుండా చేస్తామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరైతే వాహనదారులు కావచ్చు, అదేవిధంగా ఈ రోడ్డు చుట్టుపక్కల నివసించేటటువంటి జనాలందరికీ కూడా ఈ చెట్టు వల్ల ఎంతో ప్రమాదం పొంచి ఉందనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఈ చెట్టు కారణంగా శ్వాసకోశ వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయనేది నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెట్టు పెట్టినప్పటి నుంచి కూడా కొంతమంది అబ్జెక్షన్ తెలుపుతూ వచ్చారు. ఈ చెట్టు కారణంగా అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఈ చెట్టులను పెట్టరాదు, ఈ మొక్కల్ని నాటరాదు అనేటటువంటి సూచనలు చేశారు. అప్పట్లో అభ్యంతరకరం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఈ కేవలం కోనోకార్పస్ జాతికి సంబంధించినటువంటి మొక్కలకే పెట్టారనేది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఏది ఏమైనప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యం, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఈ కోనోకార్పస్ జాతికి సంబంధించినటువంటి మొక్కల్ని తొలగిస్తున్నామంటూ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇతర ప్రాంతాల్లో అనేక వ్యాధులకు కారణమయ్యేటటువంటి కోనోకార్పస్ జాతికి సంబంధించినటువంటి మొక్కలను ఇక్కడి నుంచి తొలగించడం పట్ల స్థానిక ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ చెట్లను ఎవరు తొలగిస్తారు, ఎవరి దృష్టికి తీసుకెళ్లాలంటూ కూడా కొంతమంది స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి ఈ విషయం వెళ్ళడం జరిగింది. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెంబడే స్పందించి ఈ కోనోకార్పస్ జాతికి సంబంధించినటువంటి మొక్కలన్నింటినీ తొలగించి ఆరోగ్యకరమైనటువంటి మొక్కల్ని నాటాలి. ఇప్పుడు జరిగేటటువంటి వన మహోత్సవంలో కూడా మొక్కలు ఏదైతే కోనోకార్పస్ జాతికి సంబంధించినటువంటి మొక్కల్ని తొలగిస్తారో అక్కడ ఆరోగ్యకరమైనటువంటి మొక్కల్ని నాటాలి అనేటటువంటి సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా నడుస్తున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ కోనోకార్పస్ జాతికి సంబంధించినటువంటి మొక్కల్ని పెంచడం జరిగింది. ఈ మొక్కల వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించి పూర్తిగా ఈ మొక్కల్ని ఎక్కడా కూడా కనిపించకుండా చేయాలనేది కొంతమంది చేస్తున్నటువంటి
సూచనలు మరి చూడాలి. ప్రస్తుతానికైతే మహబూబ్నగర్ పట్టణంలో అయితే ఎక్కడ కూడా కోనోకార్పస్ మొక్క అనేది కనిపించకుండా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.